ఒక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒకే వేదికపై కనిపించే రంగాలలో విద్య వైద్యం ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండింటిని సామాన్య ప్రజలకు దగ్గర చేయడానికి జరుగుతున్న కృషి అంతా ఇంత కాదు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూనే ప్రైవేటు రంగంలోనూ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చదువు భవిష్యత్తును ప్రసాదిస్తే ఆరోగ్యం జీవితాన్ని ప్రసాదిస్తుందంటారు. అందుకే ఈ రెండు రంగాలలోనూ ప్రజలకు సేవ చేసేందుకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అందున మరీ ముఖ్యంగా సామాన్యునికి అతి చేరువలో నిలిచే వైద్య ఆరోగ్యం కోసమే ఓ డైనమిక్ మినిస్టర్ను నియమించి కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలను ప్రభావితం చేసిన అంశాల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన పథకం అది. ఈ సందర్భంలో ప్రజలకు మరింత సేవ చేయాలంటే అదొక్కటే సరిపోదు అని భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ బాధ్యతను మంత్రి విడదల రజనీకి అప్పజెప్పారు. ప్రతి ఏడాది దాదాపు 16,000 కోట్ల రూపాయలను వెచ్చించి ఆసుపత్రులను ఆధునీకరించారు. పిహెచ్సిలను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చారు. గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు సైతం కొత్త హంగులద్దారు. విలేజ్ క్లినిక్లలో రోగులకు వైద్యం అందిస్తూనే ఫ్యామిలీ డాక్టర్లు మంచానికే పరిమితమైన రోగులకు సైతం ఇంటికి వెళ్లి మరీ చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పిల్లల ఆరోగ్యంపై వాకప్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 10,032 విలేజ్ క్లినిక్లు, 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. ఇక దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి విలేజ్ ఆరోగ్య మిత్ర ద్వారా మెరుగైన వైద్యానికి సూచనలు, సలహాలు ఇస్తారు. ఇలా ఆరోగ్యాన్ని గడప దగ్గరికే తీసుకొచ్చారు. ఇక కొత్తగా 8,500 కోట్ల వ్యయంతో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ స్థాయిలో మెడికల్ కాలేజీలు ఏర్పడటం ఇదే ప్రథమం. వీటితో పాటు ఇప్పటికే ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,620 కోట్ల వ్యయంతో ఎన్ఏబిహెచ్, ఎన్ఎంసి మార్గదర్శకాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేశారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాల కోసం 756 కోట్లు వెచ్చించారు. వీటి వల్ల వివిధ మల్టీ స్పెషాలిటీ కోర్సుల్లో 630 పీజీ సీట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక సుదీర్ఘకాలంగా ప్రజలు కోరుకుంటున్న పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనికోసం పలాసలో 80 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో పాటు 272 కోట్లతో కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొనసాగుతోంది. ఒక సామాన్యుడికి ఆరోగ్యం బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్లాలంటేనే గుండెలు హడలనేవి. కారణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, నిర్వహణ లేకపోవడం. ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు తలుచుకుంటే చెమటలు పట్టేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సామాన్య ప్రజలు సైతం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లడం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు రాక చికిత్సలు నిలిపివేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగాయని, అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలని సీఎం జగన్ భావించారు. దీంట్లో భాగంగానే ఎన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ అంటే పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య ప్రదాయిని. అందుకే ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దగా భయపడరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు లేని వాటికి సైతం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుందనే ధైర్యాన్ని కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. క్యాన్సర్ సహా 3,257 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 1,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి వైద్య ఖర్చైనా ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేలా పథకాన్ని అప్గ్రేడ్ చేశారు. దీనివల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లోని 90% కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం కోసం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం 9,194 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారికి కాకుండా అవసరాన్ని బట్టి వేరే రాష్ట్రాల్లో చికిత్స చేయించుకుంటున్న వారికి సైతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇక చికిత్స సమయంలో ముఖ్యంగా ఆపరేషన్లు చేయించుకున్న రోగుల కుటుంబాలకు వైఎస్ఆర్ ఆసరాను కూడా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకొని జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా ఉండేలా నెలకు 5,000 రూపాయల వరకు ఎన్ని రోజులైనా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా అందిస్తున్నారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,190 కోట్లు ఖర్చు చేసి 19.74 లక్షల మందికి వృత్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని మోస్ట్ పాపులర్ గా మార్చింది కుయి కుయ్యమంటూ రోడ్లపై పరుగులు పెట్టే 108 వాహనాలు. వీటికి ఇప్పుడు 104 వాహనాలను జోడించి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు. 104, 108 సేవల కోసం ప్రభుత్వం 1,704 వాహనాలను కొనుగోలు చేసింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లతో కలిసి 2,204 వైద్య వాహనాలు రాష్ట్రంలో పేదలకు సేవలందిస్తున్నాయి. వీటి కోసం 1,279 కోట్లు ఖర్చు చేశారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మానవ వనరుల విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదని యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందించడానికి అత్యధిక ప్రాధాన్య క్రమంలో 53,120 మందిని ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే నియామకాలు చేపట్టింది. ఇంతటి మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలంటే అంకితభావం ఉన్న వ్యక్తినే మంత్రిగా నియమించాలని భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల రజనికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజని ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందా లేదా అనే ప్రశ్నకు ఫలితాల ద్వారానే సమాధానం చెప్పారు. విడుదల రజని ఏపీలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 3 ఏళ్లు తిరగకుండానే మంత్రి అయ్యారు. అది కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు అప్పగించారు. తక్కువ టైంలోనే ఆమె తన పనితీరుని మెరుగుపరుచుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంస్కరణల విషయంలో పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి విజన్ ని గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు చేపట్టారు రజని. అడ్డంకులు వచ్చినా ఆగకుండా అభివృద్ధి వైపు పరుగులు పెట్టారు. వైద్య పరికరాల ఏర్పాటుతో పాటు ఉద్యోగుల హాజరు విషయంలోనూ కఠినంగా వ్యవహరించారు. దీంతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సఫలీకృతం అయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమాల పురోగతిని స్వయంగా తెలుసుకుంటూనే ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్యం గురించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మంత్రి రజని. సాయంత్రం అయిపోయింది, ఇక ఎవరు రారులే అనుకుంటున్న వేళ ఎలాంటి సమాచారం లేకుండానే ఆసుపత్రులను సందర్శించడం, ప్రతి వార్డులను కలిగి తిరుగుతూ రోగులతోనే నేరుగా మాట్లాడుతూ అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకుంటుండడంతో రాష్ట్రంలోని ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి, సిబ్బంది సమయానికి హాజరవుతున్నారా లేదా అని ఆమె రోగులను వాకప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి అక్కడి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దీనికి తోడు సిబ్బందికి కావలసిన సౌకర్యాలపై కూడా అదే స్థాయిలో తెలుసుకుని వారికి కావలసినవి కూడా ఏర్పాటు చేస్తూ ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖకు ఇలాంటి మంత్రి కావాలని వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా చెప్పుకుంటున్నారు. ఏపీలో సామాన్యులకు సైతం కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్యం అందాలి అన్నదే ప్రభుత్వ విధానమని విడుదల రజని అంటున్నారు. పేదలకు వైద్యం అందే విషయంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉన్నా సహించేది లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి తప్పు కనిపించినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు కూడా.